అందరికీ నమస్కారం. నేను మీ కుమారి. నేను పుట్టి పెరిగిందంతా ఈ అందమైన పచ్చటి పల్లెటూరులోనే. నా చిన్నప్పటి రోజులు చాలా బాగున్నాయి. అవి మనకు రమ్మన్నా మళ్ళీ రావు. అవి మనకు జ్ఞాపకంలా మిగిలిపోతాయి అంతే. అప్పుడప్పుడు మనము గుర్తు చేసుకోవడానికి ఈ పల్లెటూరు వాతావరణమే వేరు, చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ తల్లులే మా ఊరి గ్రామ దేవతలు. ఇప్పుడైతే ఒక కొత్త గుడి నిర్మించారు. దాదాపు 15 సంవత్సరాలైతే అవుతూ ఉంటుంది ఈ కొత్త గుడి నిర్మించి. అమ్మవార్లు అంకాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి ఇక్కడ చూస్తున్నారు కదా. బయటైతే ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుంది. ఈ అమ్మవార్లకు మా ఊరి గ్రామ ప్రజలు సంవత్సరానికి ఒకసారి యాటలు కోస్తామని మొక్కుకుంటారు. అదేవిధంగా ఉగాది అయిన మరుసటి రోజు మా ఊర్లో పార్న పండగ చేస్తారు. ఆ పార్న పండగకు యాటలు కోసి అమ్మవారికి మొక్కులైతే చెల్లించుకుంటారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ గ్రామ దేవతలు గ్రామంలో ఉండే ప్రజలను చల్లగా చూస్తారని నమ్మకం. ఇది నమ్మకమే కాదండి, అక్షరాల నిజం కూడా. నేను ఇప్పుడు బయట చూపిస్తున్నాను కదా, ఈ అమ్మవార్లే లోపల గుడిలో ఉండేవాళ్ళు. లోపల ఉన్న అమ్మవార్లనైతే బయట ప్రతిష్ఠించారు. గుడి లోపలైతే కొత్త అమ్మవార్లను ప్రతిష్టాపన చేశారు. ఇలా యాటలు కోసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం కొంతమందికి మూఢనమ్మకంలా అనిపించవచ్చు. కాకపోతే ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం అంతే. ఇంకా అమ్మవాళ్ళు కూడా ఎప్పుడు 2 యాటలైతే కోస్తారండి. ఒకటి అమ్మవారికి, ఇంకొకటి బోరుకు కోస్తారు. ఇలా కోసిన వాటిలలో కొన్ని అయితే ఇలా ఎండకైతే ఎండబెడతారు. ఇందులో ఉప్పు, పసుపు వేసి మంచిగా కలిపేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఎండకైతే ఆరబెట్టుకుంటాము. ఇవి మంచిగా ఒక 4 రోజులైతే మంచిగా ఎండాలి అండి, లేదంటే స్మెల్ వస్తాయి. మా రాయలసీమ సైడు దాదాపుగా ఉగాది పండుగకు ఇలాగే చేస్తారు అందరూ. ఇలా ఎండకు ఎండబెట్టిన ఈ వట్టి ముక్కలను దాదాపు 2 లేదంటే 3 నెలల వరకు తినొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే పెట్టానండి. కొంతమంది అయితే మాకు తెలుసు అన్నారు, కొంతమంది అయితే మాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము అన్నారు. యాటను కోస్తున్నప్పుడు చాలా తక్కువగా చూస్తాను, ఎందుకో చూడాలనిపించదు. కాకపోతే ఇక్కడ కొన్ని పార్ట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వీటి పేర్లు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి, విచిత్రంగా కూడా ఉన్నాయి. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా అన్నీ తీసేసి అయితే పక్కన పెట్టేశారు. 4 రోజుల తర్వాత బాగా ఎండిన వట్టి తునకలు ఇదిగోనండి ఇలా కనిపిస్తాయి. మనకు గల్ గల్ అని శబ్దం కూడా వస్తాయి. అలా మంచిగా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కూర చేసుకోవచ్చు. కూర కూడా చాలా బాగుంటుంది. నేను కూర చేసినప్పుడు తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ రోజుటి వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.